నేను పాడబోయే పాట రుద్రవీణ చిత్రం నుంచి తరలి రాగా తనే వసంతం. సంగీతం ఇళయరాజా, రచన వెన్నెల సీతారామశాస్త్రి, సిరివెన్నెల సీతారామశాస్త్రి. బాగా ప్రజెంట్ చేసావు, కానీ వాయిస్ కల్చర్ ఏది? నీ వాయిస్లో బాలు గారి వాయిస్ కల్చర్ ఏది? మంచి పాట అటెంప్ట్ చేసావు. ఒక హాఫ్ నోట్ తగ్గించుకో, మంచి బేస్ వస్తుంది. ఒక హాఫ్ నోట్ తగ్గించుకో. చక్కగా పాడారు, బాగుంది ప్రజెంటేషన్. కానీ పోటీకి నిలబడేటట్టుగా ఇంకా కావాలి. ఓకేనా? గాడ్ బ్లెస్. ఇప్పుడు పాడబోయే లావణ్య కపిల్ కపిల్ సార్ ఇలా చూడండి సార్, చూడండి సార్. రాఘవేంద్ర కపిల్ అన్నలు.
లావణ్యమ్మ చాలా సేపు ఏం చేసి చక్కటి పాట ప్రజెంట్ చేసావు నాన్న. అక్కడక్కడ చిన్న చిన్న శృతి దోషాలు ఉంటాయమ్మా. అంతేనాన్న, బాగా పాడావురా. బాగా ప్రాక్టీస్ చేయి, పాట మొదలకు. ఈ ప్రైజులు సమస్య కాదు, పాట మంచి వాయిస్ ఉంది, బాగా ప్రాక్టీస్ చేయనన్నా. ఈ పాట ఏ రాగంలో ఉందో తెలుసా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్. రైట్. మేడం దగ్గర మేడం దగ్గర రండి సార్, దగ్గర మేడం జరగండి. అలా చూడండి మేడం, ఇలా చూడండి ఒకసారి మేడం. మేడం రెడీ, ఓకే. నా పేరు రాజ్ కుమార్ అండి. పల్నాడు డిస్టిక్ చిలకూరుపేట. జి రాజ్ కుమార్, గేరపాటి జి రాజ్ కుమార్. పల్నాడు జిల్లా చిలకూరుపేట, పల్నాడు డిస్టిక్. రాజ్ కుమార్, మీరు ఏ పాట పాడుతున్నారు? పాట వైరల్ నిజం సార్. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఆలోచించినటువంటి పాట. రచన వేణుడు సుబ్రహ్మణ్యం గారు, సంగీతం మాధవరెడ్డి సురేష్ గారు. పాట శ్రీతుంగుడు. వెరీ గుడ్. జాగ్రత్త అండి, ట్రాక్ అది మీరు జాగ్రత్తగా పెట్టుకుని సరి చేసుకుని పాడండి. వెరీ గుడ్. ప్రొసీడ్ సార్. బాలు గారు ఆశీస్సులు సార్, కానీ Thank you.
రాజ్ కుమార్ సార్ వాళ్ళంతా డిస్టర్బ్ చేస్తారు అంతా గందరగోళం మాట ఏంటయ్యా బాబు అరే నాయన మీరు ఎక్కడ దొరికారా నాయన అలాగే తల కర్రించి పంపించవా కొట్టుబాబు సార్ అది బయట పంపించవా ఇక్కడ కాంపిటీషన్ ఆ పిల్లలు ఎట్లా కష్టపడి ప్రాణాలకు తెగించి స్వరం పాడుతుంటే మేము వినాలా చావాలా వాళ్ళకి ఏమన్నా చెప్పాలా ఒక మాట రాజ్ కుమార్ నాన్న మీరు చాలా సీనియర్ మోస్ట్ సింగర్ స్వరం బాగా ప్రాక్టీస్ చేసావు కానీ క్లారిటీ చాలా తక్కువ ఉంది పైగా ట్రాక్ సరిగ్గా మంచి క్లారిటీ ట్రాక్ తెచ్చుకోవా అదేం ట్రాక్ తెచ్చుకున్నావు పైగా ఆ పసగా ఆ స్వరంలో ఆ పైన రీచ్ అవ్వాల్సిన స్థాయిలో రీచ్ కాదు ఏ రాగాలు ఉన్నాయి ఇందులో ఓపెనింగ్ ఏంటి శ్రీ తుంబురా అది ఏ రాగం అభేరి వెరీ గుడ్ తర్వాత కేదారగౌడ చరణం కూడా నువ్వు సరిగ్గా పాడలా సరే బాగుంది కళ్యాణి సీతమ్మ చిన్న చిన్న మిస్టేక్స్ మైనర్ మిస్టేక్స్ ఆఫ్ కోర్స్ గాడ్ బ్లెస్ యూ హలో. బాగా పాడు వెంకరెడ్డి గారు పాటలు ఏమండి పొట్టు లక్ష్మీనారాయణ గారు ఒక పెద్ద జడ్జిని తీసుకొచ్చి బాలు గారితో పనిచేసినట్టు కూర్చోబెట్టారు ఆ పిల్లలకి ఏమన్నా ప్రాణంలో ఉంటుందా ఏం తప్పు వస్తుందో ఏంటో అని ఉచ్చబొట్లు పడిపోతున్నాయి వాళ్ళకి మీరేమో కర్రలు పెట్టి కొట్టుకుంటున్నారు మీరు ఎట్లా అండి ఏం మాట్లాడుకోను నిలబడి సార్ నిలబడి అందరు నిలబడి పిల్లలే పాపం వాడు ప్రాణానికి తెగించి రాత్రల్లా వచ్చి ఇప్పుడు పాట అంత కష్టమైన పాట ప్రజెంట్ చేశాడు మనం వాడికి కోఆపరేట్ చేయాలి కదా నేనేమన్నా సార్ ఏమంటున్నా కానీ కొట్టుకోవద్దంటున్నా లేదంటే కరుచుకుందాం కొట్టుకుందాం మరి కొట్టుకోకూడదు అంత ఆనందంగా స్పందన నాట్య కళా మండలి ఆనందంతో బాలు గారి పేరు మీద ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం బాలు గారు చాలా సౌమ్యుడు ఏమి హలో నా పేరు ఏలే సత్యనారాయణ అండి మిర్యాలగూడ మాది మిర్యాలగూడ కళావేదిక సభకు నమస్కారం ఇంతటి చక్కని స్పందన నాట్య కళా మండలి హుజూర్నగర్ వారు మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలియజేస్తూ నేను పాడబోయే పాట తూర్పు పడమర చిత్రం నుండి రచన సి నారాయణ రెడ్డి గారు పాడింది గాన గంధర్వులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు శివరంజని నా పేరు ఏలే సత్యనారాయణ అండి మిర్యాలగూడ ట్రాక్ చూసుకోండి ట్రాక్ సరిగ్గా చూసుకోండి పాడండి ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా అందరం మనం వచ్చాం మీరు ప్రతి గాయకుడిని మీ చప్పట్లతో ఎంకరేజ్ చేయాలండి చప్పట్లు కొడితే హృద్రోగాలు రావట గుండె జబ్బులు రావంట మీరు ఏం చికెన్ తినండి మటన్ తినండి చప్పట్లు కొడితే గుండె జబ్బులు రావు ఒకసారి మన ఏలేశ్వరం సత్యనారాయణ గారికి శివరంజని అనే పాటకి చప్పట్లు కొట్టండి బాలు గారు పాడారు శివరంజని నవరాగిని వినినంతనే నా తనువులోని అణువణువు కరిగించే అమృతవాహిని శివరంజని నవరాగిని సంగీత గగనాన జాబిల్లివి స్వరసుర చరి తరంగానివి స్వరసుర చరి
బణులు ఆవదనం అరుణోదయ కమలం హృదయం సుమధుర మధుకలశం శివరంజని నవరాగిణి జనకుని కొలువున అల్లన సాగే జగన్మోహిని జానకి వేణుధరుని రథమారోహించిన విదుషీమణి రుక్మిణి రాశీకృత నవరసమయ జీవన రాగచంద్రిక లలిత లావణ్య భయద సౌందర్య కలిత చండికా రావే రావే నా శివరంజని మనోరంజని రంజని నా రంజని నీవే నీవే నాలో పలికే నాదానివి నీవే నాదానివి నాదానివి నీవే నాదానివి. సత్యనారాయణ గారు, మీరు చాలా బాగా అటెంప్ట్ చేశారు. నాదము నాదానివి అంటే ఏంటి అర్థాలు? నాదం అంటే ఏంటి? అంటున్నాడు కదా, అది ఒక శబ్దం. నాదానివి అంటే అర్థాంగివి. వేణుధరుడు అంటే ఎవడు? మాధవుడు అంటే ఎవడు? అది వేణుధరుని రథం ఆరోహించిన విదుషీమణి రుక్మిణి. విదుషీమణి రుక్మిణి. మీరు భాష బాగుంది, కానీ కంటిన్యూస్గా ట్రాక్ అవుట్లో వెళుతుంది పాట. ట్రాక్ మీద పాడటం తేలిక కాదు, చాలా కష్టం అని నేను చెప్తాను. అది గుర్రపు స్వారీ లాంటిది. చాలా జాగ్రత్తగా పాడారు. మీరు బాగా అటెంప్ట్ చేశారు పాట. కొంచెం శృతి చూసుకోవాలి. స్పీడ్ అయింది, కొంచెం ట్రాక్ కొద్దిగా స్లో అయింది. మీరు కన్ఫ్యూజ్ అయిలో ఉన్నారు. ఏం లేదంటే పాట పాడటం మానవద్దు, మీరు పాడండి. మంచి భవిష్యత్తు. యూఆర్ ఎ గుడ్ సింగర్. గుడ్ సింగర్. ధన్యవాదాలు. సాగండి సార్, సాగండి సార్. సార్ సార్ నిలబడండి సార్. నెక్స్ట్ పాపం కారపూడి నుంచి వచ్చింది కళాకారుడి దేవినేని నెమ్మదికంటి దేవి గారు కారపూడికి వచ్చారు. వారికి మనం దయచేసి సార్ నేను పాడబోయే పాట భైరవ దీపం. ఈ చిత్రంలోని స్వరకర్త మాధవపేట సురేష్ గారు, మరి రచన ఏటి సుందరమూర్తి గారు, అదేవిధంగా సంగీత సమకూర్చిన వారు శ్రీనివాస్ గారు. సరే శ్రీ తుమ్మూరు నాదామృతం Oh
వాళ్ళు మీకు ఏమండి నేను ఎన్నిసార్లు చెప్పాలండి, ట్రాక్ క్లారిటీ చూసుకోండి ప్లస్ మీ వాయిస్ క్లారిటీ చూసుకోండి అని చెప్తున్నాను. ఏమన్నా మాట్లాడుతున్నారా, మీరు బూతులు తిడుతున్నారా, మమ్మల్ని ఏమన్నా అర్థమవుతుందా? ఆవిడ వచ్చి అడిగింది ఈ పాట క్యాన్సిల్, వేరే పాటకి అవకాశం ఇస్తున్నా పాడండి. వేరే పాట ఏం పాడతారు? క్లారిటీగా ఉండాలి, లేదంటే డిస్మిస్ చేస్తాయి ఇక మీ ఎంట్రీ. ఒక అవకాశం కొత్తగూడెం నుంచి వచ్చారు కాబట్టి మీకు ఒక అవకాశం. అందరూ ఓపిక ఒక 3 minutes. సౌండ్ సిస్టమ్ ఏం వరుస్తాయి సౌండ్ పాడు మహత్వం చిత్రం అండి. కొంతమంది ఇంటి పేరు కాదురు గాంధీ అనే వ్యక్తికి పైన అందిస్తున్నాం. రఘుపతి రాఘవ పతిత పావన సీతారాం ఈశ్వరు అల్మతి దేవా ఇలాగని రోడ్డు మీద మనం చూస్తుండవమ్మ కాదురగాని మాతలు మార్చిన విధాతరాగాని తరతరాలయమయాతల తీర్చిన వరదాతరగాని కొంతమంది ఇంటి పేరు కాదురగాని నుండి కొత్త వీధి పేరు కాదురగాని స్వతంత్ర కాస్తి దాచిన అపురూపం కర్మయోగమే జన్మంత ధర్మక్షేత్రమే బతుకంత సంభవామి ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్గీత మదేదో తల్లి కన్న మామూలు మనిషి కదరా మతాకులంటూ మన్న పొందే స్థాయికి సత్యాల మార్గజ్యోతి నవచనానికి నవాది చాలా మంది ఉన్నారు. బాబు మీరు పరిగణనలోకి తీసుకున్నాం. స్పందన నాట్య కళామండలికి సంబంధించిన ప్రధాన కార్యదర్శి గతంలో కరోనాతో చనిపోయింది వెంకటరావు గారు. వాళ్ళ తల్లి అన్న వాడికే వారు ఇదైతే వారు కూడా వచ్చి నిలబడరా. మా ప్రధాన కార్యదర్శి స్పందన సంబంధించిన హలో స్పందన నాట్య కళామండలి ప్రధాన కార్యదర్శి గతంలో చాలా మన స్పందన చాలా
వదిలేసారు. చనిపోవడం జరిగింది. సార్ ముందు రండి ముందు రండి ముందు రండి సార్ 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 ముందు రండి సార్ మేడం దగ్గర జరగండి సార్ ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు. మనం మానవ సాధిద్దాం. దేవి నెమలికంటి తర్వాత నవ్య గారు. సార్ ఇది చూడండి సార్ ఆగండి సార్ ఒక్క నిమిషం ఓకే సార్ ఓకే నెక్స్ట్ నెమలి దేవి కంటే దయచేసి పోవాలమ్మా. తర్వాత నవ్య సార్ రెడీ ఓకే సార్ ఓకే కారపూడి నుంచి వచ్చింది కారపూడి పల్నాడు జిల్లా దేవి దేవి నెమలికంటి పల్నాడు నేను పాడబోయే పాట నోము చిత్రం నుంచి రచన మ్యూజిక్ వచ్చేసి సత్యం గారు సార్ రచన వచ్చేసి దాసరథి పాడిన వాళ్ళు బాలసుబ్రహ్మణ్యం గారు సుశీల గారు. Thank you.
బాగా ప్రజెంట్ చేశారు. మీరు ఈవెంట్స్లో పడతారా కదా, మ్యూజిక్ నేర్చుకోలేదు కదా. పెరిగి తరిగేను నెలరాజు, పెరిగి తరిగేను నెలరాజు. ఆ డౌనింగ్, ఆ డైనమిక్స్ ఏవి సరిపెట్టేస్తుంది. తర్వాత ఈ పొందు కలక, వాయిస్ ఇస్ సో గుడ్. పెదవులు వణికేను, పదవులు అన్నట్టుగా అంటున్నావు. మేడం నిలబడండి మేడం. కరెక్టే మేడం తల్లి, ముందుకు రారా? నేను చెప్తున్నాను మేడం కదా, మేడం నాకు పదవులు కాదుకోండి. మీరు మంచి గాయకులుగా పోటీలు పెట్టింది ఎందుకంటే ఈవెంట్స్ లో ఎలా పాడారో మళ్ళీ అలాగే పాడమని కాదు, ఇంకా పర్ఫెక్ట్ గా పాడాలి. ఆగండి ఒక్క నిమిషం.
అమ్మా నవ్య, నువ్వు గృహిణివా ఈవెంట్స్లో సింగర్వా? ఈవెంట్స్లో సింగర్. ఎస్, నువ్వు గృహిణివి కానీ ఈవెంట్స్లో సింగర్ కదా. సంగీతం నేర్చుకున్నావా? మరి ఎందుకు కొన్ని చోట్ల స్కేల్ అవుట్ అవుతున్నావు? నీ నీవెక్కడ నేనెక్కడ ఆ చిన్న మళ్ళీ ఒకసారి ట్రాక్ పెట్టుకో. సూపర్గా. అయితే మీరు ప్రొఫెషనల్ సింగర్స్ కాబట్టి మనం పాడేటప్పుడు ఆ ఒరిజినల్ రికార్డ్కి మన పాడే ట్రాక్కి మన వాయిస్కి రీచ్ అవుతుందా లేదని మీరు అబ్జర్వ్ చేయాలి. మనం ప్రొఫెషనల్స్ని వాళ్ళు ఎన్నో రిహార్సల్ చేసి రికార్డ్ చేసి మనకు అందించిన పాటని మనం పాడు చేయకూడదు. మనం బాగా పాడావు, ప్రజెంటేషన్ ఈజ్ సూపర్, కానీ కొన్ని లోపాలు ఉన్నాయి, దిద్దుకోవాలి. దాంతో కొంచెం నేను మాట్లాడాల్సి వస్తుంది. నీ పేరేం పేరు? నవ్య. ఏ ఊరు? సోమారం సార్. సోమారం. నేరేడ్చర్ల మండలం. సోమారం మంగళవారం ఎక్కడది? నేరేడ్చర్ల మండలం. పేరేచర్ల అంటే నేరేడ్చర్ల ఇక్కడ ఇక్కడేనా? వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ఎల్లమ్మ గారు సన్మానం చేయాలమ్మా. ప్రసవ దంపతులు ఏంటి సార్? హలో మేడం దగ్గర సార్, దగ్గర ఉండండి సార్. ఒకటే సార్, దగ్గర ఉండండి. రైట్, చూడండి సార్. పేరు చెప్పు. ఓకే. హలో